సరే ఇప్పుడు మనం వీకెండ్ అయిందంటే లేదు ఏదో ఒక పర్పస్లో మనకున్న టైంలో ఏదో మంచి ఫుడ్కి వెళ్ళి మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి మంచి కల్తీ లేని ఆహారం తినాలనుకుంటాము. సో అలాంటి రెస్టారెంట్స్లో కూడా కల్తీ ఆహారం అనేది చాలా వరకు అసలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అసలు ఈ మీ తనిఖీల ప్రధాన ఉద్దేశం ఏంటి? దీనికి పని అసలు మొత్తం దీనికి ఒక మెకానిజం ఉందమ్మా. ఇండియాలో ఒక చట్టం ఉంది. ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011. ఇది ఇంప్లిమెంటేషను August 5, 2011 నుంచి వచ్చింది. దీన్ని తెలుగులో సామాన్య భాషలో మాట్లాడుకుందాం. ఆహార కల్తీ నిరోధక చట్టం 2006 ప్రకారం అందులో నిబంధనలు, రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఏ తినుబండారం బిజినెస్ చేసిన వ్యాపారైనా, హోటల్ అవనివ్వండి, తప్పుడు బండి ఫుడ్ కార్ట్ అవనివ్వండి, మన బేకరీ అవనివ్వండి, ఐస్ క్రీమ్ పార్లర్ అవనివ్వండి, కిరాణా కొట్టు అవనివ్వండి, సూపర్ మార్కెట్ అవనివ్వండి, ఏదైనా సరే ఈ పరిశుభ్రమైన అంటే క్వాలిటీ ఉన్న పరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేసిన ఫుడ్, లూజ్ ఫుడ్ అయితే అమ్మవలసిన బాధ్యత ఆ చట్ట ప్రకారం మీ వ్యాపారస్తులకి అందరికీ ఉంది. సపోజ్ మన భాషలో చెప్పుకోవాలంటే హోటల్ ఓనర్సు, బేకరీ ఓనర్సు, రెస్టారెంట్ ఓనర్సు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్సు అందరూ. అలాగే రా మెటీరియల్ అమ్మేవాళ్ళు కూడా కల్తీ లేని రా మెటీరియల్ అమ్మాలి. రంగులు వేసిన కల్తీలు, పాలిష్డ్ చేసిన పదార్థాలు అమ్మకూడదు. సూపర్ మార్కెట్లో కానీ వీటిలో కానీ ప్యాకింగ్ కూడా కరెక్ట్గా ఉండేది మాత్రమే అమ్మాలి ఈ రూల్స్ ప్రకారం. ఈ మధ్యకాలంలో గత సుమారు 40 రోజుల నుంచి ఇది రొటీన్గా మా దగ్గర సపోజ్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్స్కి 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఒక 5-6 తక్కువ ఉన్న ఒక మెకానిజం ఉంది. నేను ఇందాక చెప్పిన చట్ట ప్రకారం చట్ట నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని ప్రతి ఫుడ్ ఇన్స్పెక్టరు ప్రతిరోజు కొన్ని ఇన్స్పెక్షన్ చేయవలసిన టార్గెట్టు, శాంపుల్ తీయవలసిన టార్గెట్టు, కేసులు వేయవలసిన టార్గెట్టు అన్నీ ఉంటాయి. దీనికి కొంచెం మాకు రీసెంట్గా కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగిందండి. అలాగే ప్రజల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగింది. ఆన్లైన్ మన సెల్ ఫోన్లు వచ్చినాక ఆన్లైన్ కంప్లైంట్ చేసే విధానం ఎక్కువైంది. గవర్నమెంట్ వారికి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ మా కంట్రోల్ రూమ్ జిహెచ్ఎంసీలో సెపరేట్గా కంట్రోల్ రూమ్ ఉంది ఫిర్యాదులు చేయడానికి. ఎక్కువ ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వారు, కమిషనర్ జిహెచ్ఎంసీ వారు ఒక విధానం పెట్టారు. కొత్త విధానం ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు హైదరాబాద్ జిహెచ్ఎంసీని తీసుకుని ఈ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్సు సీక్రెట్గా పనిచేస్తుంది. సీక్రెట్ అంటే ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఈ ఉదయం పొద్దున్న 8 గంటల 9 దాకా కూడా ఏ ఏరియాకి వెళ్ళాలో తెలియదు. 9 గంటలకు ఫోన్ చేస్తారు. కమిషనర్లు ఇద్దరు మాట్లాడుకున్నాక పలానా ఏరియాని ఒక ఏరియా డిసైడ్ చేస్తారు. కోటి, అబిడ్సో, నాంపల్లిలో, శేర్లింగంపల్లిలో, ఎల్బీ నగర్ ఏదో ఆ ఏరియాకి వెళ్ళినాక పలానా దాంట్లోకి వెళ్ళమని చెప్తారు. ఆ ఏరియాకి వెళ్ళేదాకా కూడా ఏ హోటల్కి వెళ్తాడో తెలియదు. అంత సీక్రెసీగా ఉంటుంది. సీక్రెసీ మీన్స్ ఏంటంటే దీన్ని ట్రాన్స్పరెన్సీగా చేయాలనే ఉద్దేశం వారిది. కమిషనర్లు ఇద్దరిది చట్ట ప్రకారం ట్రాన్స్పరెన్సీగా చేసి కొన్ని ఐడెంటిఫై చేద్దాం, దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని మళ్ళీ ఆ హోటల్ అయినాక లేకపోతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ అయినాక ఇంకొక బేకరీకి వెళ్ళండి, సూపర్ మార్కెట్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో బార్కి వెళ్ళండి, పలానా పెద్ద హోటల్కి వెళ్ళండి అని చెప్తారనమాట. అలా చేయటం జరుగుతున్నది. అలా చేయటంలో చాలా బాగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి హోటలియర్స్ కూడా ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తెలుస్తున్నది. ఎన్ని తప్పులు అంటే సపోజ్ ఇప్పుడు మేము సుమారు ఒక 50 పైన హోటల్స్లో, ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వయలేషన్స్ గమనించాం. ఆ వయలేషన్స్ ఎంత ఫేమస్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా వారి పేరు, అందులో ఏం వయలేషన్ పట్టినాం, ఏమి సరి తీసుకుంటున్నాం, ఏమి నోటీస్ ఇచ్చాం అనేది కూడా అంతా ట్రాన్స్పరెన్సీ మీ మీడియా వారి ద్వారా మీకు మొత్తం మేము ట్విట్టర్లో ఏ రోజు ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైంది, కొంత ప్రజల్లో భయాందోళనలు, ఇలాంటి ఫుడ్ మనం తింటున్నామా అనే భయాందోళన కలగటం సహజం.
ఈ ఈ మహానగరంలో ఎన్నో ఫ్యామిలీలు ఇద్దరు భార్య భర్త అందరూ ఉద్యోగాల్లో ఉంటున్నారు కాబట్టి తప్పనిసరిగా బయట ఫుడ్ మీద ఆధారపడవలసి వచ్చింది. అందుచేతే ఒక మెకానిజం మాలాంటి వాళ్ళం ఏంటంటే మా డిపార్ట్మెంటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంతటికీ ఒకటే చట్టం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకి అందజేయగలగాలి, కల్తీ చేసి వారిని శిక్షించాలి. దాని మెయిన్ ఉద్దేశం అది. అంచేత దీనికి కొన్ని మార్గాలు ఇలా చేస్తున్నాం కదండి. వీటిల్లో మేము కట్ ఆఫ్ డేట్ మొన్న చేసి కొంచెం లీగల్ ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి ఒక 6వ తారీఖు మన మే వరకు తీసుకుంటే సుమారు 40 ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నాం. అందులో 15 వాటిని కొంచెం పక్కన పెట్టాం. ఎందుకంటే మైనర్ డిఫెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ అని ఇస్తాం మా చట్టంలో. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ చేసుకుని వాళ్ళు మాకు 24 గంటల టైం ఇస్తే 24 గంటలు 3 రోజులు టైం ఇస్తే 3 రోజుల్లో మాకు తెలియపరచాలి, మేము అన్నీ రెక్టిఫై చేసుకున్నాం సార్, ఇక్కడి నుంచి తప్పు చెయ్యం అని చెప్తే అక్కడితో చర్య, ఇంక తదుపరి చర్య ఉండదు. అలాగే ఒక 24 చోట్ల 24 మెంబర్స్కి ఎక్కువ వైలేషన్స్ ఉన్నాయి. అంటే కిచెన్ సరిగ్గా లేకపోవటం, కిచెన్ అనైజినిటీలు ఎక్కువగా కనపడుతున్నాయండి. అది చిన్న విషయం, సామాన్యులు కూడా మన ఇంట్లో కిచెన్ ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవచ్చు, కానీ అజాగ్రత్తలో కనపడుతున్నాయి. కొన్ని స్టోర్ రూములు, పెద్ద హోటల్స్లో కూడా స్టోర్ రూమ్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనపడుతున్నాయి. అలాంటి వాటిని ఇమీడియట్గా మేము కేసు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చాం. రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా అదనపు కలెక్టర్ కన్సర్న్ జిల్లా, ఈ జిహెచ్ఎంసీ పరిధి 4 జిల్లాల అదనపు కలెక్టర్ల దగ్గరికి వెళ్తుంది. 4 జిల్లాల కలెక్టర్లో 4 జిల్లాల అదనపు కలెక్టర్లు ఉంటారు కాబట్టి అదనపు కలెక్టర్ రెవెన్యూ వారిని ఈ చట్టంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారు. వారి దగ్గర మేము లీగల్ ప్రాసెస్ ప్రకారం ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈ 24 మంది ఆల్రెడీ చేసేసాం, అది హీరింగ్ అయిపోతుంది. హీరింగ్ కూడా గమ్మునేయమని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కమిషనర్లు అందరూ మాట్లాడుకుని ఇది ప్రజల్లో ఎక్కువ ఏమి చర్య తీసుకున్నామో కూడా ఇమీడియట్గా చెప్పాలి కాబట్టి లీగల్ పీరియడ్ టైం అయిపోయిన వెంటనే ఇమీడియట్గా వారికి ఫైన్ ఎంత వేసామో కూడా మనం తెలియపరచాలి అని హీరింగ్కి వచ్చేసినాయి. బహుశా ఒక 1 వీక్లో మీకు పబ్లిక్కి ఈ 24 మంది మీద చర్య ఏం తీసుకున్నాం అనేది కూడా తెలియపరచడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు తర్వాత జరిగినవి అన్నీ మళ్ళీ అక్యుములేట్ అయినవి అన్నీ కూడా అదే పద్ధతి అవలంబిస్తాం. ఇందులో 3 రకాలైన, ఈ చట్టంలో 3 రకాలైన వయలేషన్స్ గమనించడం జరుగుతుంది. ఏంటంటే ముందు అన్సేఫ్ ఫుడ్, అన్సేఫ్, సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్. అన్సేఫ్ అంటే బిర్యానీలో కలర్ కలుపుతాడండి, కలర్ కలపకూడదు. గోబీ 65 వెజిటేరియన్ వాళ్ళు తింటారు, గోబీ 65లో కలుపుతారు, కలపకూడదు. ఏ తయారు చేసి పదార్థంలో కూడా కలర్ కలపకూడదు ఎక్సెప్ట్ మన స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అది కూడా 1 కిలోకి 100 ppm అంటే చాలా తక్కువ ఉంటుంది. అది సైంటిఫిక్ ప్యానల్ కమిటీ చట్టానికి రికమెండ్ చేశారు కాబట్టి ఇచ్చారు. అది కూడా లేకపోతే ఇంకా మంచిది, కానీ అది ఉంటే కూడా నేరం ఏం కాదు, వయలేషన్ కూడా రాదు. మేము శాంపిల్ పంపితే ఫస్ట్ది బిర్యానీలో కలర్ కలిపినా, తండూరి చికెన్లో కలర్ కలిపినా, చికెన్ 65 కలిపినా, గోబీ 65లో కలర్ ఉన్నా అలాంటి శాంపిల్ తీసాము అనుకోండి, అది అన్సేఫ్ అనే రిజల్ట్ వస్తుంది ల్యాబ్ నుంచి. గవర్నమెంట్ ల్యాబ్ ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ఆ రాష్ట్రంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ. ఆ రిజల్ట్ వచ్చినాక, ఆ ఫలితాలు వచ్చినాక మేము దాని ప్రొసీజర్ ప్రకారం అన్సేఫ్ అని వస్తే అది ప్రజల ఆరోగ్యానికి భంగం, ఆ పదార్థం తింటాం. ఆ సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్ మీద ఇమీడియట్గా దానికి కొంచెం ఇమీడియట్గా అవ్వకపోవచ్చు, నోటీస్ పీరియడ్, వాళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం, రెండోసారి శాంపుల్ టెస్ట్ చేసుకుని అవకాశం ఇస్తాం. ఇవన్నీ చూసుకుని ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉంది ఈ మహానగరపాలక సంస్థ, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఉన్నాయన్నీ కూడా ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్తాయి. ఆ మేజిస్ట్రేట్ కోర్టులో ఈరోజు స్టిల్ టుడే, ఈరోజు 27వ తారీఖు అండి, 27 మే కదా, 27 మేకి 297 కేసులు రన్నింగ్లో ఉన్నాయి.